హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 26th జూలై నుంచి ఆగస్ట్ 1 వరకు 109th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. మనం చూస్తే ఇంతకుముందు సన్ రైజ్కి మరియు సన్సెట్కి మధ్య మాత్రమే మన జాతీయ జెండాని ఎగురవేయచ్చు. కానీ ఇప్పుడు పబ్లిక్ మెంబర్ గనక జాతీయ జెండాని ఎగురవేస్తే దానిని నైట్ టైం కూడా ఉంచవచ్చు అన్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయటం జరిగింది. మనం చూస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని ఆ రూల్స్ని అమెండ్ చేసి ఇప్పుడు మిషన్ మేడ్ జెండాలని అలాగే పాలిస్టర్ జెండాలని కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే రీసెంట్గా ఏదైతే హర్ ఘర్ తిరంగా అన్నటువంటి క్యాంపెయిన్ని తీసుకురావటం జరిగిందో ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2022ని అమెండ్ చేస్తూ ఏమని చెప్పింది, నేషనల్ ఫ్లాగ్ని నైట్ టైం కూడా ఎగురవేయచ్చు అన్నట్టుగా చెప్పింది. అయితే ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి, మన యొక్క ఫ్లాగ్ యొక్క హానర్ మరియు డిగ్నిటీ ఇది మెయింటైన్ చేస్తున్నంత వరకు కూడా మనం జాతీయ జెండాని అన్రెస్ట్రిక్టెడ్గా మనం డిస్ప్లే చేయొచ్చు. అలాగే ఈ ఫ్లాగ్ కోడ్ అన్నటువంటిది ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయట్లేదు. అయితే ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 3 పార్ట్స్గా విభజించబడింది. అందులో మొదటి పార్ట్ వచ్చేసరికి మన త్రివర్ణ పతాకం యొక్క సాధారణ వివరణ గురించి అంటే జనరల్ డిస్క్రిప్షన్ గురించి చెప్పటం జరిగింది. రెండవది వచ్చేసరికి ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలు అలాగే విద్యా సంస్థలు వీటి చేత ఏదైతే జెండా ప్రదర్శన ఉంటుందో ఆ జెండా ప్రదర్శనకి సంబంధించినటువంటి ఆ రూల్స్ గురించి తెలిపేది రెండవ పార్ట్ అన్నమాట. ఇక మూడవది వచ్చేసరికి ప్రభుత్వాలు అలాగే ప్రభుత్వ సంస్థలు జెండాని ప్రదర్శించడానికి కావాల్సినటువంటి నియమాల గురించి తెలిపేది మూడవ భాగం. అలా మొత్తం 3 భాగాలు ఇందులో ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఈ ట్రైకలర్ని అంటే మనం జెండాని త్రివర్ణ పతాకాన్ని కమర్షియల్ పర్పసెస్కి యూజ్ చేయకూడదు. అలాగే ఏదైనా ఒక పర్సన్కి కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువుకి కానీ సెల్యూట్ చేసేటప్పుడు మనము ఆ ట్రైకలర్ని ముందుకు వంచకూడదన్నమాట. అంతేకాకుండా మనం చూస్తే జెండాని ఫాస్టూన్గా కానీ లేదు అంటే ఎలాంటి అలంకార ప్రయోజనాల కోసం కూడా వాడకూడదు, అంటే డెకరేషన్ పర్పసెస్ కోసం వాడకూడదు. అంతేకాకుండా అధికారిక ప్రదర్శన కోసం అయితే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించినటువంటి స్పెసిఫికేషన్స్కి అనుగుణంగా అలాగే వాటి యొక్క గుర్తును కలిగి ఉండేటటువంటి ఫ్లాగ్లు మాత్రమే ఉపయోగించబడతాయి. అయితే ఏంటి అసలు ఈ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి క్యాంపెయిన్? మనం చూస్తే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ని ప్రతి ఇంటికి తీసుకురావటానికి ప్రజల్ని ప్రోత్సహించటం అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం కోసం హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సకురాజిమా వాల్కనో ఎక్కడ ఉంది? జపాన్లో ఉంది. ఈ సకురాజిమా అగ్నిపర్వతం అనేటటువంటిది జపాన్లోని పశ్చిమ ద్వీపమైనటువంటి క్యుషు అన్నటువంటి ఈ ద్వీపంలో విస్ఫోటనం చెందింది. మనకి 2021వ సంవత్సరంలో ఫుకుటోకు ఒకనోబా అనేటటువంటి సబ్మరైన్ వాల్కనో అన్నటువంటిది ఎక్స్ప్లోడ్ అవ్వటం జరిగింది పసిఫిక్ ఓషన్లో. అంటే ఈ జపాన్కి దూరంగా పసిఫిక్ ఓషన్లో పేలిందనమాట. అయితే ఈ సకురాజిమా అగ్నిపర్వతం లేదా సకురాజిమా వాల్కనో అనేటటువంటిది ఏంటి అంటే జపాన్లోని మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్లో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా ఇందులో వివిధ స్థాయిల్లో ఈ విస్ఫోటనాలు ఎరప్షన్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. అయితే సకురాజిమాకి సంబంధించి ఇదొక యాక్టివ్ స్ట్రాటో వాల్కనో అన్నటువంటిది. అలాగే దీని యొక్క లార్జెస్ట్ హిస్టారికల్ ఎరప్షన్స్ వచ్చేసరికి 1441 నుంచి 76 మధ్య అలాగే 1914లోనూ ఈ విస్ఫోటనాలు అనేవి జరిగాయి. అయితే దీని యొక్క విస్ఫోటనాన్ని మనం ఈ ఎరప్షన్ని 8th సెంచరీ నుంచి మనం రికార్డ్ చేస్తూ వస్తూ ఉన్నాము. అలాగే కగోషిమా దగ్గర ఆ కగోషిమా మీద బూడిదని యాష్ని తరచుగా డిపాజిట్ చేస్తూ ఉండటం వల్ల నిక్షేపించటం వల్ల అలాగే దీని యొక్క ఎక్స్ప్లోజివ్ పొటెన్షియల్ వల్ల కూడా దీనిని వన్ ఆఫ్ ద వెరీ డేంజరస్ వాల్కనోస్ ప్రమాదకరమైనటువంటి అగ్నిపర్వతాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తాము. అయితే వాల్కనో అంటే ఏంటి? వాల్కనో అంటే ఇక్కడ చూడండి,
ఇది వాల్కనో అన్నమాట. ఏంటి లోపల ఈ హాట్ మ్యాగ్మా అన్నటువంటిది ఉంటుంది. దాన్నే ఆ నిక్షేపితమై ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం మ్యాగ్మా ఛాంబర్ అనేసి పిలుస్తాము. ఏదైనా ఒక ప్లానెట్ కానీ లేదా ఏదైనా ఒక మూన్ యొక్క సర్ఫేస్ మీద ఇలా ఓపెన్ అప్ అయిపోయి లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ని, లోపల ఉన్నటువంటి ఆ వేడి వామ్ మెటీరియల్ని బయటికి అంటే ఇంటీరియర్ నుంచి బయటికి ఎస్కేప్ చేస్తుంది. ఎక్కడికి? దాని యొక్క సరౌండింగ్స్లోకి బయటికి ఇలా ఎక్స్ప్లోర్ చేసేటటువంటి ఆ ఓపెనింగ్ని, ఆ సర్ఫేస్ ఓపెనింగ్ని మనం వాల్కనో అనేసి పిలుస్తూ ఉంటాము. ఇదంతా ఒక వాల్కనోకి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇదేమో మ్యాగ్మా ఛాంబర్ అన్నటువంటిది ఉంది. ఇలా బయటకు వచ్చేటటువంటి ఏమంటాము ఆ ప్రదేశాన్ని, ఆ స్పేస్ని మనము వెంట్ అనేసి పిలుస్తాము. అయితే లోపల ఉన్నప్పుడేమో దీన్ని మ్యాగ్మా అని పిలుస్తాము, బయటకు వచ్చిన తర్వాత ఏమో లావా అంటాము. ఒక్క లావానేనా? దాంతోపాటు యాష్ అనేటటువంటిది, మనకి బూడిద అనేటటువంటిది, అలాగే వాటర్ బయటికి రావటం, నీటి ఆవిరి అనేది రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ మెయిన్ ద్వారాన్ని బయటకు వచ్చేదాన్ని మనం వెంట్ అనేసి అన్నాము. ఇది మెయిన్ వెంట్ అనేసి. అలాగే సైడ్స్ నుంచి కూడా బయటకు వస్తూ ఉంటాయి కొన్ని చోట్ల, వాటిని సెకండరీ వెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ చూడండి, ఇలా బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా లోపల ఉందనుకోండి, ఇక్కడ నుంచి బయటకు వచ్చింది. ఇలాగా బయటకు వచ్చినటువంటిది ఏమవుతుంది? ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలాగ లేయర్స్గా ఫామ్ అవుతుంది, అవునా? అలాగా లేయర్స్గా లావా మరియు యాష్ అన్నటువంటిది లేయర్స్ లాగా ఫామ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ లావా అనేది ప్రవహించటం, ఇలా ఏమవుతుంది? ఒక కొండలాగా, కానీ అంటే గట్టిగా ఉన్నటువంటిది అయితే కొండలాగా, చిన్న ఇలాగా పర్వతంలాగా ఇలా ఏర్పడుతుంది అనమాట. అదే వాటరీగా ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది? భూమి మీద మొత్తం ఇది విస్తరిస్తూ పోయి అక్కడ నేలలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇండియాలో వాల్కనోస్ గురించి చూస్తే ఎక్కడున్నాయి? ఇండియాలో యాక్టివ్ వాల్కనో కేవలం ఒకే ఒక్కటి ఉంది. ఎక్కడ? బారన్ ఐలాండ్. ఇది ఎక్కడ ఉంది? అండమాన్ ఐలాండ్స్లో. అలాగే నార్కోండం అన్నటువంటిది, అలాగే అండమాన్ ఐలాండ్స్లోనే బారాతంగ్ అన్నటువంటిది, మహారాష్ట్రలోని డెక్కన్ ట్రాప్స్ కానివ్వండి, గుజరాత్లోని దినోదర్ హిల్స్ కానివ్వండి, హర్యానాలోని దోసీ హిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాల్కనోస్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోనార్క్ బటర్ఫ్లైస్కి సంబంధించి. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇవి మోనార్క్ బటర్ఫ్లైస్ అన్నమాట. ఇవి మైగ్రేటరీ బటర్ఫ్లైస్. వీటిని IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అన్నటువంటిది తన యొక్క థ్రెటెన్డ్ స్పీషీస్కి చెందిన రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్గా దీన్ని డిక్లేర్ చేయటం జరిగిందనమాట. ఈ మోనార్క్ బటర్ఫ్లైస్ ఏంటి? ఇవి డానస్ ఫ్లెక్సిపస్ అనేటటువంటి సీతాకోక చిలుకకి సంబంధించినటువంటి సబ్ స్పీషీస్, అంటే ఉపజాతి. ఇది అమెరికా అంతటా దాదాపు 4000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది అత్యంత గుర్తించదగినటువంటి సీతాకోక చిలుక జాతుల్లో ఒకటి, మోస్ట్ రికగ్నిజబుల్ బటర్ఫ్లై స్పీషీస్ అనమాట. ఇవి ఏంటి అంటే పరాగ సంపర్కం, అంటే పాలినేషన్ అంటాం కదా, ఈ పాలినేషన్స్కి ఒక ముఖ్యమైనటువంటి పాలినేటర్స్గా ఇవి పనిచేస్తాయి. అంతేకాకుండా వేరియస్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ని కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఏంటి? ఒక గ్లోబల్ ఫుడ్ వెబ్ని మెయింటైన్ చేయడానికి ఇవి సహకరిస్తాయి. అయితే ఈ జాతులకి సంబంధించి స్మాల్ పాపులేషన్ ఆస్ట్రేలియా, హవాయి, అలాగే ఇండియా లాంటి దేశాల్లో కూడా తక్కువ సంఖ్యలో ఇవి కనపడతాయన్నమాట. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే వీటి యొక్క పాపులేషన్ లాస్ట్ డికేడ్లో, అంటే గత దశాబ్దంలో చూసుకుంటే 23 నుంచి 72% తగ్గింది. ఇక్కడ చూడండి, IUCN అన్నటువంటిది ఏంటి అంటే ఇది ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్. ఇది బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద పనిచేస్తుంది. అయితే IUCN అన్నటువంటిది రెడ్ లిస్ట్ని ప్రకటిస్తుంది. ఈ రెడ్ లిస్ట్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? మొత్తం 9 కేటగిరీలు ఉన్నాయి. అందులో NE అంటే నాట్ ఎవాల్యుయేటెడ్ దగ్గర నుంచి ఎక్స్టింక్ట్ అన్నటువంటి వాటి వరకు. ఇక్కడ చూడండి, NE దగ్గర నుంచి ఎక్స్టింక్ట్ అన్నటువంటి వరకు మొత్తం 9 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అందులో చూడండి, NE తర్వాత ఏంటి? డేటా డెఫిషియంట్, దాని తర్వాత లీస్ట్ కన్సర్న్, దాని తర్వాత నియర్ థ్రెటెండ్, తర్వాత వల్నరబుల్, తర్వాత వచ్చేసరికి ఎండేంజర్డ్ అన్నటువంటిది. ఎండేంజర్డ్కి సంబంధించి ఎక్కువ వాటిని ఎండేంజర్డ్లో పెడతారు. అలాగే క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్, తర్వాత ఎక్స్టింక్ట్ అన్నటువంటి ఈ 9 కేటగిరీస్ IUCN రెడ్ లిస్ట్లో ఉన్నటువంటి కేటగిరీస్.
ఇక్కడ చూడండి, IUCN రెడ్ లిస్ట్ అన్నటువంటి థ్రెటెండ్ స్పీషీస్కి సంబంధించి ఏంటి అంటే ప్రస్తుతం చాలా వరకు ప్లాంట్ అనిమల్ స్పీషీస్ థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్ ఎక్స్టింక్షన్కి దగ్గరలో ఉన్నాయి అన్నట్టుగా అసెస్మెంట్ చేసి ఈ IUCN అన్నటువంటిది తన రెడ్ లిస్ట్లో చేర్చిందనమాట. ఇక్కడ కొన్ని స్పీషీస్ని వాటి యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి అన్నట్టుగా ఇవ్వటం జరిగింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏమో క్రిటికల్లీ ఎండేంజర్డ్, మస్క్ డీర్ ఎండేంజర్డ్, రెడ్ పాండా ఎండేంజర్డ్, ఏసియాటిక్ వైల్డ్ యాస్ నియర్ థ్రెటెండ్, కశ్మీర్ స్టాగ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, చీతల్ లీస్ట్ కన్సర్న్, బ్లూ బుల్ లీస్ట్ కన్సర్న్, స్నో లెపర్డ్ వల్నరబుల్, అలాగే రీసస్ మంకీ లీస్ట్ కన్సర్న్, సారస్ అన్నటువంటి క్రేన్ వల్నరబుల్, లయన్ టైల్డ్ మకాక్ ఎండేంజర్డ్, అలాగే హనుమాన్ లంగర్ దీనిని లీస్ట్ కన్సర్న్ జాబితాలో ఉంచారు. అలా కొన్ని ఇంపార్టెంట్ స్పీషీస్ ఏంటి, వాటి యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి అనేసి మనం చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్గిల్ విజయ్ దివాస్కి సంబంధించి. కార్గిల్ విజయ్ దివస్ని దీని యొక్క 23rd యానివర్సరీ అన్నటువంటిది మనం రీసెంట్గా జూలై 26వ తేదీన జరుపుకున్నాము. అయితే ఈ రోజు ఏంటి అంటే ఈ డే అన్నటువంటి దాన్ని మనము కార్గిల్ యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకు అంకితం చేస్తూ కార్గిల్ విజయ్ దివాస్ అన్నటువంటి దాన్ని జరుపుకుంటున్నాము. అయితే కార్గిల్ వార్ గురించి మనకేం తెలుసు అంటే ఇండో పాకిస్తాన్ వార్ అనేటటువంటిది 1971లో జరిగింది కదా. దాని తర్వాత చాలా మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చాయి. రెండు దేశాలు కూడా న్యూక్లియర్ టెస్ట్లని 1998వ సంవత్సరంలో నిర్వహించాయి. అది ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని మరింతగా పెంచింది. అది చివరికి 1999లో కార్గిల్ యుద్ధానికి దారితీసింది. కార్గిల్ వార్ లేదా కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అని పిలిచేటటువంటి ఇది 1999వ సంవత్సరం మే మరియు జూలై మధ్య కార్గిల్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని కార్గిల్, ఇప్పుడైతే ఇది లదాఖ్ యూటీలో భాగంగా ఉంది. ఆ కార్గిల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము, అంటే నియంత్రణ రేఖకి దగ్గరగా ఈ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది జరిగింది. ఇందులో భారతదేశం విజయం సాధించింది. ఆపరేషన్ విజయ్ అంటే ఏంటి? మనకి 1999లో ఇండియా మరియు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా కశ్మీర్ సమస్యని శాంతియుత పద్ధతిలో పరిష్కరించడానికి లాహోర్ ఒప్పందం మీద సంతకం చేయటం జరిగింది. అయితే పాకిస్తానీ ట్రూప్స్ అంటే పాకిస్తాన్ దళాలు ఆపరేషన్ బదర్ అన్నటువంటి ఈ ఆపరేషన్ నేతృత్వంలో దీని యొక్క నేతృత్వంలో కంట్రోల్ లైన్కి సంబంధించి భారతీయ వైపుకి ఇన్ఫిల్ట్రేట్ అవుతూ వచ్చాయి, అంటే చొరబడుతూ రావటం జరిగింది. అంటే సియాచిన్లో భారతీయ దళాల్ని వెనక్కి పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మన లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి భారతదేశంలోకి ప్రవేశించటం, చొరబడటం స్టార్ట్ చేశారు. అలాంటి టైంలో మన భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. 1999వ సంవత్సరం మే 3వ తేదీన పాకిస్తాన్ 5,000 మంది సైనికులతో కార్గిల్లో ఉన్నటువంటి రాకీ మౌంటైనస్ రీజియన్లోని ఎత్తైన ప్రదేశాల్లోకి చొరబడి వాటిని స్వాధీనం చేసుకోవటం ద్వారా పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ప్రారంభించటం జరిగింది. భారత ప్రభుత్వం ఈ సమాచారాన్ని అందుకోగానే ఆపరేషన్ విజయ్ అన్నటువంటి పేరుతో ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టి మళ్ళీ మన ఇండియన్ టెరిటరీని ఆక్యుపై చేసుకోవటం జరిగింది. అలాగే మనం నేషనల్ వార్ మెమోరియల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇది 2019లో ప్రారంభించినటువంటిది. ఇది ఇండియా గేట్ నుంచి 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ నిర్మాణం యొక్క లేఅవుట్ అనేటటువంటిది మొత్తం 4 కాన్సెంట్రిక్ సర్కిల్స్ని కలిగి ఉంటుంది, అంటే 4 కేంద్రీకృత వృత్తాల్ని కలిగి ఉంటుంది. వాటికి అమర్ చక్ర అనేసి, లేదంటే సర్కిల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అనేసి, రెండవది వీర్ చక్ర అనేసి, అంటే సర్కిల్ ఆఫ్ బ్రేవరీ అనేసి, 3 త్యాగ చక్ర అంటే సర్కిల్ ఆఫ్ సాక్రిఫైస్ అనేసి, 4 రక్షక్ చక్ర అంటే సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేసి, ఇలా మొత్తం 4 సర్కిల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ నేషనల్ వార్ మెమోరియల్ యొక్క ప్రపోజల్ అన్నటువంటిది ఫస్ట్ టైం 1960లలోనే వచ్చింది. ఈ మెమోరియల్లో కింద ఉన్నటువంటి ఈ లిస్ట్లో ఎవరైతే అంటే దేశ రక్షణలో భాగంగా తమ ప్రాణాల్ని అర్పించినటువంటి సైనికులు ఉంటారో వాళ్ళకి ఈ మెమోరియల్ అంకితం చేయబడింది. ఎవరెవరు అంటే సినో ఇండియన్ వార్ 1962, ఇండో పాక్ వార్స్ 1947, 1965, అలాగే 1971, అలాగే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఆపరేషన్స్ ఏదైతే శ్రీలంకలో 1987 నుంచి 1990 మధ్య చేపట్టారో అందులో మరణించినటువంటి వారు, అలాగే కార్గిల్ కాన్ఫ్లిక్ట్ 1999 వీటిలో మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి సైనికులకి ఈ మెమోరియల్, ఈ స్మారకం అంకితం చేయబడింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రామ్సార్ సైట్స్కి సంబంధించి. మన భారతదేశంకి మరొక 5 రామ్సార్ సైట్స్ అనేవి యాడ్ అయ్యాయి. రామ్సార్ సైట్స్ లేదా వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటాము. దాంతో ఇంతకుముందు 49గా ఉన్నటువంటి ఈ సంఖ్య ఇప్పుడు 54కి చేరింది. అయితే ఈ కొత్త రామ్సార్ సైట్స్ ఏంటి అంటే తమిళనాడులో ఉన్నటువంటి కరికిలి బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది, లేదా కలికిరి పక్షుల అభయారణ్యం అంటాము, అదొకటి. అలాగే తమిళనాడులోని పల్లకరణై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నటువంటిది, అలాగే తమిళనాడులోని పిచ్చవరం మ్యాంగ్రూవ్స్, అలాగే మధ్యప్రదేశ్లోని సత్యసాగర్ అన్నటువంటిది, అలాగే మిజోరాంలోని పాలా వెట్లాండ్ అన్నటువంటివి. ఈ 5ంటిని కూడా రామ్సార్ వెట్లాండ్స్ కేటగిరీలో చేర్చడం జరిగింది. దాంతో ఇప్పుడు మన దేశంలో రామ్సార్ సైట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 54 ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. పెరుగుతున్నటువంటి పాపులేషన్, అలాగే అంతకు మించి పెరుగుతున్నటువంటి అర్బనైజేషన్, పట్టణీకరణ వల్ల మన భారత నగరాల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది రోజు రోజుకి పెరిగిపోతూ వస్తోంది. దీనికి మనం చూస్తే ఈ ఫార్మల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నటువంటిది సిటీస్లో చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్సఫిషియంట్ ఫండ్స్, అంటే నిధులు సరిగ్గా లేకపోవటం, అలాగే లో సెక్టారల్ డెవలప్మెంట్, అంటే రంగాల యొక్క అభివృద్ధి అనేది తక్కువగా ఉండటం, అలాగే మనకి సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ బిజినెసెస్ గురించి సరిగ్గా మనకి అవగాహన అనేది లేకపోవటం లాంటి కారణాల వల్ల సిటీస్లో ఇలా వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటిది సరిగ్గా పనిచేయట్లేదు. మనకి చాలా డెవలపింగ్ కంట్రీస్లో, అంటే మన ఇండియాలో కూడా ఈ వేస్ట్ కలెక్షన్, అలాగే మెటీరియల్ రీసైక్లింగ్ యాక్టివిటీస్ అన్నటువంటివి చాలా వరకు ఇన్ఫార్మల్ వేస్ట్ సెక్టార్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి అంటే, ఒకటి ఇన్ఫార్మల్ వేస్ట్ కలెక్టర్స్. ఎవరిని ఇన్ఫార్మల్ వేస్ట్ కలెక్టర్స్ అంటాము? రీసైక్లబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సార్ట్ చేసి, వాటిని సేల్ చేసి, వాటిని పర్చేస్ చేసేటటువంటి ఇండివిజువల్స్ లేదా అసోసియేషన్స్ లేదా వేస్ట్ ట్రేడర్స్ని మనము ఇన్ఫార్మల్ వేస్ట్ కలెక్టర్స్ అనేసి పిలుస్తాము. మనం చూస్తే మన ఇన్ఫార్మల్ వేస్ట్ ఎకానమీ అన్నటువంటిది దాదాపు మన అర్బన్ పాపులేషన్లో, వరల్డ్ వైడ్గా అర్బన్ పాపులేషన్లో 0.5% నుంచి 2% మందికి ఎంప్లాయ్మెంట్ని కలుగజేస్తోంది. అయితే సాలిడ్ వేస్ట్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఘన వ్యర్థాలు అంటాము. ఈ ఘన వ్యర్థాలలో సాలిడ్ లేదంటే సెమీ సాలిడ్ డొమెస్టిక్ వేస్ట్ అనేటటువంటిది, అంటే గృహ వ్యర్థాలు అనేవి ఉంటాయి. అలాగే సానిటరీ వ్యర్థాలు, వాణిజ్య వ్యర్థాలు, కమర్షియల్ వేస్ట్ అన్నటువంటివి, అలాగే ఇన్స్టిట్యూషనల్ వేస్ట్ లేదా సంస్థాగత వ్యర్థాలు అంటాము. అలాగే క్యాటరింగ్, మార్కెట్ వేస్ట్ అన్నటువంటిది, అంతేకాకుండా వీధిని ఊడ్చటం లాంటి వాటి వల్ల వచ్చేటటువంటి ఆ వ్యర్థాలు స్ట్రీట్ స్వీపింగ్ అంటాము. అలాగే ఇంకా ఏమేం వ్యర్థాలు మనకి ఉపరితల కాలువల నుంచి, అంటే సర్ఫేస్ డ్రైన్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి సిల్ట్ ఏదైతే ఉంటుందో అది కానివ్వండి. అలాగే హార్టికల్చరల్ వేస్ట్ అంటే ఏంటి? హార్టికల్చరల్ వేస్ట్ అంటే ఉద్యానవనాల వ్యర్థాలు అంటాము. అలాగే అగ్రికల్చర్, డైరీ వేస్ట్ అన్నటువంటివి, అలాగే ట్రీట్ చేసినటువంటి బయోమెడికల్ వేస్ట్. అయితే ఇందులో ఇండస్ట్రియల్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, అలాగే ఈ వేస్ట్, బ్యాటరీ వేస్ట్, రేడియో యాక్టివ్ వేస్ట్, వీటిని ఎక్స్క్లూడ్ చేయగా మిగిలినటువంటి ట్రీటెడ్ బయోమెడికల్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ సాలిడ్ వేస్ట్ అన్నటువంటి దాని కింద ఇంక్లూడ్ చేయటం జరిగింది. అయితే మన భారతదేశ పరిస్థితి ఏంటి ఇందులో అంటే, అర్బన్ ఇండియా అంటే పట్టణ భారతదేశంలోనే ప్రతిరోజు 0.15 మిలియన్ టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతోంది. అయితే మనం చూస్తే ప్రతి సంవత్సరం మన దేశంలో 62 మిలియన్ టన్నుల వ్యర్థాలు అనేటటువంటివి ఉత్పత్తి అవుతున్నాయి అనేసి అంచనా. అందులో 5.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఉంటే 0.17 మిలియన్ టన్నుల బయోమెడికల్ వేస్ట్ ఉంది. అలాగే ఈ వేస్ట్ ఏదైతే అంటే వ్యర్థాల పరిమాణం 2031 సంవత్సరానికి వచ్చేసరికి 165 మిలియన్ టన్నులు, 2050కి వచ్చేసరికి 436 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది అనేసి అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ హెపటైటిస్ డేకి సంబంధించి. వైరల్ హెపటైటిస్ మీద అవేర్నెస్ని పెంచడం కోసం వరల్డ్ హెపటైటిస్ డేని ప్రతి సంవత్సరం జూలై 28వ తేదీన జరుపుకుంటాము. అయితే 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే బ్రింగింగ్ హెపటైటిస్ కేర్ క్లోజర్ టు యూ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్.
ఇది హెపటైటిస్ యొక్క సంరక్షణ ఏదైతే ఉందో ఆ హెపటైటిస్ యొక్క సంరక్షణని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకి దగ్గరగా తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గురించి హైలైట్ చేయటం, అలాగే చికిత్స సంరక్షణకి మెరుగైనటువంటి యాక్సెస్ని అందించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే హెపటైటిస్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, హెపటైటిస్ అంటే లివర్లో వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ అనమాట. అంటే లివర్ సెల్స్ అనేవి ఏదైనా ఒక రీజన్ వల్ల వాటిలో ఇరిటేషన్ రావటం, లేదంటే వాటిలో స్వెల్లింగ్ అనేది రావటం వల్ల హెపటైటిస్ అనేటటువంటిది వస్తుంది. ఇది అక్యూట్గా ఉండొచ్చు, క్రానిక్గా కూడా ఉండొచ్చు. అక్యూట్ అంటే ఏంటి? తీవ్రమైనటువంటిది. అనారోగ్యంతో పాటుగా మనకి కాలేయపు వ్యాపు అనేటటువంటిది రావటం, లివర్ ఇన్ఫ్లమేషన్ అనేది రావటం, జాండీస్ అంటే కామెర్లు రావటం, ఫీవర్, వామిటింగ్ లాంటివి ఉండటం, లేదంటే క్రోనిక్ అంటే ఏంటి? లివర్లో ఇన్ఫ్లమేషన్ అనేది రావటం అనమాట. అంటే 6 నెలల కన్నా ఎక్కువ సమయం ఈ కాలేయంలో వాపు అనేది రావటం లాంటివి ఉంటే దాన్ని క్రానిక్ అనేసి పిలుస్తాము. కానీ చాలా వరకు ఈ సిమ్టమ్స్ అనేవి కనిపించవు. దీనికి గల కాజెస్ ఏంటి అంటే, కారణాలు ఏంటి అంటే, సాధారణంగా హెపటోట్రాఫిక్ అనేటటువంటి గ్రూప్ ఆఫ్ వైరసెస్ అనమాట. అవి ఈ హెపటైటిస్ని కాజ్ చేస్తాయి. ఇందులో ABCDE అనేటటువంటి 5 రకాల హెపటైటిస్ రకాలు ఉన్నాయి. అయితే ఈ చికెన్ పాక్స్కి కారణమయ్యేటటువంటి వరిసెల్లా వైరస్ ఏదైతే ఉందో అది కూడా ఈ హెపటైటిస్కి కారణం కావచ్చు. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకోవటం, ఆల్కహాల్ అబ్యూస్ అంటే ఆల్కహాల్ దుర్వినియోగం చేయటం, లేదు అంటే లివర్లో ఫ్యాట్ బిల్డ్ అవ్వటం, అంటే ఆ కొవ్వు అనేది పేరుకుపోవటం, దాన్ని ఫ్యాటీ లివర్ హెపటైటిస్ అనేసి పిలుస్తూ ఉంటారు. లేదు అంటే ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ స్వయం ప్రతిరక్షక ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదేంటి అంటే కాలేయం మీద దాడి చేసే ప్రతిరోధకాలని తయారు చేసేటటువంటి ప్రక్రియ ఇది ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేసి పిలుస్తూ ఉంటాము ఇలా. అయితే రీసెంట్గా ట్రెండ్ని కనుక మనం గమనిస్తే ఎక్కువ మోర్టాలిటీని కలిగించేటటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్లో ఈ హెపటైటిస్ అనేది మొదటి స్థానంలో ఉంది. అయితే మన భారతదేశంలో దీని యొక్క సినారియో ఏంటి అనేసి మనం చూస్తే, హెపటైటిస్ వైరస్ ఏ నుంచి హెపటైటిస్ వైరస్ ఈ ద్వారా ఏర్పడేటటువంటి వైరల్ హెపటైటిస్ అన్నటువంటిది ప్రస్తుతం మన దేశంలో ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మిగిలిపోయింది. అలాగే మన దేశం అన్నటువంటిది హెపటైటిస్ బికి ఇంటర్మీడియట్ నుంచి హై ఎండమిసిటీని కలిగి ఉంది. అంతేకాకుండా మనం చూస్తే దాదాపు 40 మిలియన్ క్రానిక్ హెచ్బివి ఇన్ఫెక్టెడ్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. గ్లోబల్ బర్డెన్లో మొత్తం 11% మన దగ్గరే ఉంది. అయితే ఈ హెచ్బివి ఇన్ఫెక్షన్, అందులోనూ క్రోనిక్ హెచ్బివి ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు మన ఇండియాలో 3 నుంచి 4% మంది ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ 2021కి సంబంధించి. రీసెంట్గా లోక్సభ ఈ నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ 2021ని పాస్ చేయటం జరిగింది. ఈ బిల్ దేన్ని సూచిస్తుంది అంటే, ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ లేదా నాడాకి సంబంధించి ఒక స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడానికి ఈ బిల్లుని తీసుకురావటం జరిగింది. అయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ లేదా దీనినే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అంటాము. దీని ద్వారా ప్రయోగాత్మకంగా ఇది ప్రారంభించబడింది. అలాగే 2021 డిసెంబర్లో లోక్సభలో దీన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్ అన్నటువంటిది క్రీడాకారుల యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్షన్ చేస్తుంది, దాన్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా యాంటీ డోపింగ్ ఛార్జెస్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళ యొక్క వర్షన్ని చెప్పటానికి వాళ్ళకి కావాల్సినటువంటి స్పేస్ని ఇది అందిస్తుంది. అయితే ఈ బిల్లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అని చూస్తే, ఒకటి డోపింగ్ని ప్రొహిబిట్ చేయటం, అంటే డోపింగ్ నిషేధం. అంటే అథ్లెట్స్, అలాగే అథ్లెట్ స్పోర్ట్స్ పర్సనల్, అలాగే ఇతర వ్యక్తులు క్రీడల్లో డోపింగ్లో పాల్గొనకుండా ఈ బిల్లు నిషేధిస్తుంది. అలాగే దీన్ని కనుక వైలేట్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఈ డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘిస్తే దానివల్ల పతకాలు, పాయింట్స్, అలాగే ప్రైజెస్, ఇలా బహుమతులు వీటన్నింటినీ జప్తు చేయటం, లేదంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అంటే నిర్ణీత వ్యవధిలో పోటీ చేయటం, లేదంటే ఈవెంట్లో పాల్గొనడానికి వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం లాంటివి. అలాగే ఆర్థిక ఆంక్షలు లాంటి వాటితో సహా ఆ యొక్క రిజల్ట్ మీద కూడా అనర్హతని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనం చూస్తే జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీకి చట్టబద్ధమైనటువంటి మద్దతుని ఇది అందిస్తుంది.
అలాగే మనకి స్పోర్ట్స్కి సంబంధించి అంటే క్రీడల్లో డోపింగ్ నిరోధక జాతీయ బోర్డును తీసుకురావాలి అన్నట్టుగా ఈ బిల్లు చెప్తోంది. అంతేకాకుండా డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేయాలి అన్నట్టుగా ఈ బిల్లో ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ప్రధాన డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీగా పరిగణించబడుతుంది. ఇంకొన్ని దీని కింద ఈ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని తీసుకురావాలి అన్నట్టుగా ఈ బిల్లులో ప్రతిపాదించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైస్ స్కీమ్కి సంబంధించి ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ లేదా టైస్ స్కీమ్ అనేసి పిలుస్తూ ఉంటాము. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ టైస్ అన్నటువంటి ఇనిషియేటివ్ కింద దీని కింద ఈ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల ప్రోత్సాహం కోసం రాష్ట్రాలకి 206 కోట్ల రూపాయలని విడుదల చేయటం జరిగింది. ఈ టైస్ అన్నటువంటి ఈ ప్రాజెక్ట్ కింద మనకి 2019-20 నుంచి 2022-23 వరకు కూడా 27 ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించడానికి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ టైస్ కోసం అంటే ఈ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ అన్నటువంటి ఈ స్కీమ్ ఏంటి అంటే కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2017వ సంవత్సరంలో ఈ టైస్ అన్నటువంటి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే 2015వ సంవత్సరంలో మనకి అసైడ్ స్కీమ్ అంటే అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ డెవలపింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటాము. దీనిని డీలింక్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఈ సెంటర్కి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పోర్ట్ చేయటం కోసం అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దాంతో ఈ అసైడ్ అన్నటువంటి స్కీమ్ని డీలింక్ చేసిన తర్వాత కొత్తగా ఈ టైస్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎగుమతుల యొక్క వృద్ధికి తగినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించటంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి సహాయం చేయటం. ఇక్కడ చూడండి టైస్ అన్నటువంటి ఈ స్కీమ్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అన్నటువంటిది ఇంతకుముందు అసైడ్ అన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఈ టైస్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అనేటటువంటిది మనం చూస్తే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీకి 50% లేదా అంటే టోటల్ ప్రాజెక్ట్లో 50% ఈక్విటీని ఇవ్వటం జరుగుతుంది. అదే నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్ అయితే కనుక 80% ఇస్తారు. అంతేకాకుండా ఈ టైస్ని 2017లో లాంచ్ చేయటం జరిగింది. 14th ఫినాన్స్ కమిషన్ ప్రకారం ట్యాక్స్ డెవల్యూషన్ అంటే స్టేట్స్కి ట్యాక్స్ డెవల్యూషన్ని 32% నుంచి 42%కి పెంచడం జరిగింది. అలాగే మన దగ్గర ఎక్స్పోర్ట్ లింక్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన స్కీమ్స్ ఏంటి అంటే బార్డర్ హాట్స్, ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్, క్వాలిటీ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ల్యాబ్స్, కోల్డ్ చైన్స్, అలాగే ట్రేడ్ ప్రమోషన్ సెంటర్స్, డ్రై పోర్ట్స్, అలాగే ఎక్స్పోర్ట్ వేర్ హౌసింగ్ అండ్ ప్యాకేజెస్, అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అలాగే ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినసెస్. ఇవన్నీ కూడా మనకి మన యొక్క ఎక్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి దానికి సంబంధించిన ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటివి ఇవన్నీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్యామిలీ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్ 2022కి సంబంధించి రీసెంట్గా లోక్సభ అన్నటువంటిది ఈ ఫ్యామిలీ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్ 2022ని పాస్ చేయటం జరిగింది. ఈ బిల్ ఏంటి అంటే 1984లో తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానిని అమెండ్మెంట్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్లో కూడా ఫ్యామిలీ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఈ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావటం జరిగింది. అయితే 1984 ఫ్యామిలీ కోర్ట్స్ చట్టం ఏదైతే ఉందో దాని గురించి చూస్తే దీని కింద ఫ్యామిలీ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. అలాగే జడ్జెస్ని అపాయింట్ చేయడానికి సంబంధించి అంటే ఈ ఫ్యామిలీ కోర్ట్కి సంబంధించి జడ్జి లేదా జడ్జెస్ని అపాయింట్ చేయటం దానికి సంబంధించినటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు సమ్మతితో ఒకరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల్ని ఫ్యామిలీ కోర్టుకి జడ్జిలుగా నియమించవచ్చు. అయితే ఫ్యామిలీ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్ అన్నటువంటిది ఏం చెప్తోంది అంటే 2008 సెప్టెంబర్ 12 నుంచి స్టేట్ ఆఫ్ నాగాలాండ్లోను 2019 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి హిమాచల్ ప్రదేశ్లోను ఫ్యామిలీ కోర్ట్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి వాటిని ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా ఈ బిల్లు చెప్తోంది.
అలాగే మనకి ఈ ఫ్యామిలీ కోడ్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 దీని యొక్క ప్రారంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ ప్రభుత్వం అలాగే ఆ రాష్ట్రాల యొక్క ఈ ఫ్యామిలీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నటువంటి అంటే అవి పేర్కొన్నటువంటి చట్టం ప్రకారం అన్ని చర్యల్ని కూడా మళ్ళీ పునరాలోచన చేసి ధృవీకరించడానికి ఈ సెక్షన్ 3A అన్నటువంటి కొత్త సెక్షన్ని ఈ బిల్లులో చేర్చబోతున్నారు. ఈ బిల్లు ప్రకారం కుటుంబ న్యాయస్థానం అంటే ఫ్యామిలీ కోర్ట్ అన్నటువంటిది ఏం చేస్తుంది, న్యాయమూర్తి నియామకం యొక్క అన్ని ఉత్తర్వులు మరియు ఈ చట్టం ప్రకారం అలాంటి న్యాయమూర్తి యొక్క పోస్టింగ్, పదవి ఉన్నతి లేదా బదిలీ ఇవన్నీ కూడా ఈ 2 రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతుంది. అయితే ఇలాంటి ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అంటే మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 3 ఫ్యామిలీ కోర్టులు, నాగాలాండ్ రాష్ట్రంలో రెండు ఫ్యామిలీ కోర్టులతో సహా మొత్తం 26 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 515 ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి స్థాపించబడ్డాయి, ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి కూడా. అయితే హిమాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ కోసం ఈ రాష్ట్రాల్లో పేర్కొన్నటువంటి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అంటూ జారీ చేయలేదు. అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యామిలీ కోర్ట్స్కి అధికార పరిధి అనేది లేకపోవటం మీద హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేయటం జరిగింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యామిలీ హైకోర్ట్స్ యొక్క అధికార పరిధిని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ని కూడా జారీ చేయలేదు. దానివల్ల ఆ కోర్టులు అంటే ఆ ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి అధికార పరిధి లేకుండా పనిచేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం చేసినటువంటి అంటే ఏవైనా చర్యలు తీసుకుంటే అవి శూన్యంగా ఉన్నాయి అన్నట్టుగా పేర్కొనటం జరిగింది. అందువల్ల ఈ కొత్త అమెండ్మెంట్ బిల్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే నాగాలాండ్లో కూడా ఈ ఫ్యామిలీ హైకోర్ట్స్ అనేవి 2008 నుంచి ఎలాంటి చట్టపరమైనటువంటి అధికారం లేకుండా పనిచేస్తూ ఉన్నాయి. అందువల్లనే ఇందాక మనం చెప్పాం 2008 నుంచి స్టేట్ ఆఫ్ నాగాలాండ్లో ఈ ఫ్యామిలీ హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనేసి. ఎందుకని 2008 అంటే అప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీ హైకోర్ట్స్ అక్కడ చట్టపరమైన అధికారం లేకుండా పనిచేస్తున్నాయి కాబట్టి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్బింగ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. రీసెంట్గా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అంటాము. దీన్ని అరికట్టడానికి కొన్ని టార్గెట్స్ని రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఏంటి ఈ టార్గెట్స్ అనేసి చూస్తే ఒకటి వచ్చేసరికి 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ప్రతి సంవత్సరం ఈ స్టంటింగ్ అలాగే అండర్ న్యూట్రిషన్ అన్నటువంటి వాటిని 2% ప్రతి సంవత్సరం తగ్గించాలి అన్నట్టుగా ఒక లక్ష్యం పెట్టుకోవటం జరిగింది. అలాగే లో బర్త్ వెయిట్ అంటే పుట్టినప్పుడు ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువుతో పుట్టేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాతాన్ని 2%కి ప్రతి సంవత్సరం 2% తగ్గించాలి. అలాగే 6 నెలల నుంచి 59 నెలల వరకు అంటే ఆ మధ్య ఉండేటటువంటి పిల్లల్లో రక్తహీనత లేదా అనీమియాని తగ్గించాలి. అలాగే మహిళలు కౌమార దశలో ఉండేటటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అంటే 15 నుంచి 49 వయసు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఈ అనీమియాని 3% ప్రతి సంవత్సరం 3% తగ్గించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు అనీమియా అంటే ఏంటి? అనీమియా అంటే మన బ్లడ్లో హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువైనప్పుడు అంటే ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాలు తగినంత లేకపోతే అలాంటి ఒక వైద్య పరిస్థితిని మనము రక్తహీనత లేదా అనీమియా అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రిపోర్ట్ ప్రకారం మనకి ఈ పాపులేషన్కి సంబంధించిన అన్ని డొమైన్స్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అందులో హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ ఎలా ఉంది, ఫర్టిలిటీ ఎలా ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, ఇన్ఫాంట్ మరియు చైల్డ్ మోర్టాలిటీ గురించి, మెటర్నల్ మరియు చైల్డ్ హెల్త్ గురించి, న్యూట్రిషన్, అనీమియా, మార్బిడిటీ మరియు హెల్త్ కేర్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ వీటన్నింటికి సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ని ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. అయితే వాట్ ఈజ్ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, పోషకాహార లోపం అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏంటి అన్నట్టుగా. పోషకాహార లోపం అంటే మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్, మినరల్స్ అలాగే మిగిలినటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏవైతే మన బాడీని డెవలప్ చేస్తాయో దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అనేవి మన దగ్గర లేనప్పుడు, అవి డెప్రైవ్ అయితే అంటే ఏంటి, అవి మనకి అందకపోయిన పరిస్థితుల్లో ఆ కండిషన్ని మనము మాల్ న్యూట్రిషన్ లేదా పోషకాహార లోపం అనేసి మనం పిలుస్తూ ఉంటాము.
అయితే ఈ మాల్ న్యూట్రిషన్ అన్నటువంటిది అండర్ నరిష్డ్ లేదా ఓవర్ నరిష్డ్ పిల్లల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ మాల్ న్యూట్రిషన్ లేదా పోషకాహార లోపాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, 1 పోషణ్ అభియాన్, 2 అనీమియా ముక్త్ భారత్ అభియాన్, 3 మిడ్ డే మీల్ స్కీమ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS స్కీమ్. ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ గైడ్ లైన్స్ ఫర్ డిస్ప్లేస్డ్ చిల్డ్రన్. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ బ్యాక్డ్ ఏజెన్సీస్ అన్నటువంటివి ఈ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ పాలసీ ఫ్రేమ్వర్క్ని, అది కూడా దేనికి సంబంధించి, పిల్లలు ఎవరైతే క్లైమేట్ చేంజ్ వల్ల డిస్ప్లేస్ అవుతూ ఉంటారో అలాంటి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేయటం జరిగింది. అయితే చిల్డ్రన్ మీద క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, వాతావరణ మార్పు పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పర్యావరణ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, అలాగే మనకున్నటువంటి డెమోగ్రాఫిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో జనాభా యొక్క పరిస్థితుల్లో మార్పులు అనేవి తీసుకొస్తూ ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ మనకి రాబోయేటటువంటి సంవత్సరాల్లో వాళ్ళు వేరే చోటికి వెళ్ళటానికి వాళ్ళకి ఆ ఫోర్స్ అనేటటువంటిది అంటే బలవంతంగా వాళ్ళు తరలించబడచ్చు. మనం చూస్తే ఒక్క 2020వ సంవత్సరంలోనే వాతావరణ సంబంధిత అంటే ఈ వెదర్ రిలేటెడ్ షాక్స్ వల్ల దాదాపు 10 మిలియన్ మంది పీపుల్ డిస్ప్లేస్ అవ్వటం జరిగింది. అంతేకాకుండా దీనికి అడిషన్గా మనకి ప్రపంచంలోని 2.2 బిలియన్ మంది చిల్డ్రన్ లేదా రఫ్గా 1 బిలియన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి ఎవరైతే 33 దేశాల్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళు ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ వల్ల హై రిస్క్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ అంటే ఏంటి, సీ లెవెల్స్ అనేవి పెరగటం, హరికెయిన్స్, వైల్డ్ ఫైర్స్, అలాగే క్రాప్స్ అనేవి ఫెయిల్ అవ్వటం, అలాగే వీటి వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది ఫ్యామిలీస్ వాళ్ళ ఆ స్థలాలను వదిలి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది. మనకి చైల్డ్ రైట్స్ మీద ఒక యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అనేది ఉంది. బాలల హక్కుల మీద UN కన్వెన్షన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది 1989వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. దీని కింద ఏంటి అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి ప్రతి హ్యూమన్ బీయింగ్ని కూడా చైల్డ్గా రికగ్నైజ్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి చైల్డ్కి కూడా వాళ్ళ యొక్క జాతి, మతం, అలాగే వాళ్ళ యొక్క సామర్థ్యం వేటితో సంబంధం లేకుండా సివిల్, పొలిటికల్, ఎకనామిక్, సోషల్, అలాగే కల్చరల్ రైట్స్ వీటన్నింటినీ కూడా ఇది నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఇందులో రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు రెస్ట్ అండ్ లీజర్, రైట్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ మెంటల్ అండ్ ఫిజికల్ అబ్యూస్ అంటే రేప్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి వీళ్ళకి రైట్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా మనం చూస్తే ఈ యునైటెడ్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అన్నటువంటిది వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ రాటిఫైడ్ హ్యూమన్ రైట్స్ ట్రీటీ అంటే ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఆమోదించబడినటువంటి మానవ హక్కుల ఒప్పందం ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాఫీ ప్రమోషన్ బిల్కి సంబంధించి. ఇటీవల కాఫీ బోర్డ్ ఏదైతే ఉందో దీని యొక్క ఫంక్షనింగ్ అంటే దీని యొక్క పనితీరుని ఆధునికీకరించడానికి, అలాగే ఎగుమతుల్ని ప్రోత్సహించటానికి, అలాగే మన యొక్క దేశీయ మార్కెట్ అభివృద్ధికి తోడ్పడటానికి ప్రభుత్వం కాఫీ ప్రమోషన్ బిల్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ బిల్ దేనికి సంబంధించింది అంటే, 1 కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరుని ఆధునికీకరించటం, అలాగే ఇది కొన్ని ఫంక్షనల్ ఏరియాస్ ఏవైతే కాఫీ బోర్డ్కి సంబంధించి ఉన్నాయో అంటే ప్రొడక్షన్, రీసెర్చ్, అలాగే ఎక్స్టెన్షన్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ప్రమోషన్ ఆఫ్ కాఫీ, స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రోవర్స్ వీటన్నింటికి సంబంధించి సపోర్ట్ని ఇవ్వటం ఏదైతే ఉంటుందో దానిని ఇది అడ్రస్ చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి చాలా కార్యకలాపాలు మనకి వాస్తవానికి కాఫీ బోర్డు యొక్క ఆదేశంలో చేర్చబడలేదు, కానీ ఇప్పుడు దాని యొక్క విధులు, అధికారాల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా దీనికి సంబంధించిన ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇదొక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్. దీనిని కాఫీ యాక్ట్ 1942 కింద సెక్షన్ 4 కింద ఏర్పాటు చేయటం జరిగింది. ఇది భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఇది పనిచేస్తుంది.
అయితే ఈ బోర్డు అన్నటువంటిది మొత్తం 33 మెంబర్స్ని కలిగి ఉంటుంది. అందులో చైర్పర్సన్ కూడా ఒకరు. అయితే ఈ బోర్డు అన్నటువంటిది ప్రధానంగా మనకి రీసెర్చ్, ఎక్స్టెన్షన్, డెవలప్మెంట్, మార్కెట్ ఇంటెలిజెన్స్, అలాగే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ప్రమోషన్, వెల్ఫేర్ మెజర్స్ వీటన్నింటికి సంబంధించి ఈ కార్యకలాపాల మీద కేంద్రీకృతం అవుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. అలాగే ఈ కాఫీ బోర్డ్కి సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది కూడా ఉంది. ఇది ఎక్కడ ఉంది? బాలెహొన్నూర్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్కి సంబంధించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నటువంటిది దేశవ్యాప్తంగా 75 రోజుల్లో 75 బీచెస్ని క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికి స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్ కింద కోస్టల్ క్లీనప్ డ్రైవ్ని ప్రారంభించటం జరిగింది. అయితే ఈ కంటెక్స్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్ ఏంటి అన్నట్టుగా మనకి తెలియాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అలాగే లాంగెస్ట్ రన్నింగ్ కోస్టల్ క్లీనప్ క్యాంపెయిన్ ఇన్ ద వరల్డ్. అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ పాల్గొనేటటువంటి క్లీనప్ ప్రచారం ఇది. అయితే ఈ క్యాంపెయిన్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 17వ తేదీని మనం అంతర్జాతీయ తీర పరిశుభ్రతా దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే దీని కింద ఏంటి అంటే మనకి కోస్ట్ లైన్లో కానీ, బీచెస్లో కానీ, లేదంటే ఓషన్స్ మహాసముద్రాల్లో కానీ ఏదైతే చెత్త అనేది పేరుకుపోతుందో అది మన మీద ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తుందో దాని మీద పబ్లిక్కి ఒక అవేర్నెస్ని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేని మనం జరుపుకుంటూ ఉంటాము. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేని మనకి సెప్టెంబర్లోని 3rd సాటర్డే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3rd సాటర్డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఈ క్యాంపెయిన్ ద్వారా ఏంటి అంటే ఒక బిహేవియరల్ చేంజ్ని తీసుకురావాలి. అంటే ఏంటి? ప్రజల్లో సామూహిక పరివర్తన, మార్పు అనేది తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది ఈ మెరైన్ లైఫ్ని ఎలాగ డిస్ట్రాయ్ చేస్తుందో దాని మీద కూడా అవగాహన తీసుకురావడానికి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇండియా యొక్క ఎంటైర్ కోస్ట్ లైన్లో క్లీన్లీనెస్ క్యాంపెయిన్ని చేపట్టడం, మెరైన్ లిటర్ని రెడ్యూస్ చేయటం, ప్లాస్టిక్ యూజ్ని తగ్గించటం, అలాగే మనకి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి, అలాగే సోర్స్లోనే ఈ వేస్ట్ని సెగ్రిగేట్ చేయటం లాంటివి ఎంకరేజ్ చేయటం ఆబ్జెక్టివ్గా ఈ క్యాంపెయిన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ అనేది విధించాము, ఈపీఆర్ పాలసీ, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ పాలసీ అన్నటువంటిది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, అలాగే వరల్డ్ ఓషన్స్ డే, జియో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ ఇనిషియేటివ్సే. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి గూగుల్ స్ట్రీట్ వ్యూకి సంబంధించి. గూగుల్ స్ట్రీట్ వ్యూ అన్నటువంటిది నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2021ని అనుసరించి దీని యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మన భారతదేశంలోని 10 నగరాలలో గూగుల్ స్ట్రీట్ వ్యూ అన్నటువంటి దాన్ని గూగుల్ ప్రారంభించటం జరిగింది. అయితే మన నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2021 ఏం చేస్తుంది అంటే మన ఇండియన్ కంపెనీస్ ఈ మ్యాప్ డేటాని కలెక్ట్ చేసుకుంటాయి, కానీ లైసెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేలాగా ఇది అలో చేస్తుందన్నమాట. అయితే గూగుల్ స్ట్రీట్ వ్యూ అంటే ఏంటి? లేదా గూగుల్ వీధి వీక్షణ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఏంటి అంటే వాహనాల మీద లేదంటే బ్యాక్ ప్యాక్ల మీద అమర్చినటువంటి ప్రత్యేక కెమెరాల్ని ఉపయోగించి నగర వీధుల్లో తిరిగేటటువంటి డేటా కలెక్టర్స్ ద్వారా క్యాప్చర్ చేయబడినటువంటి ఆ లొకేషన్లో 360 డిగ్రీ వ్యూని ఇది చూపిస్తుందన్నమాట. అయితే ఈ 360 డిగ్రీ వ్యూని సృష్టించడానికి ఈ ఫొటోస్ ఒకదానితో ఒకటి ప్యాచ్ చేయబడతాయి. దాని ద్వారా వినియోగదారుల లొకేషన్కి ఒక వివరణాత్మకమైనటువంటి వీక్షణని పొందటానికి మనకి అలో అనేది ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్లో యాప్ని ఉపయోగించి లేదంటే వెబ్ వ్యూవర్గా వీక్షించటానికి అందుబాటులో ఉంది. అయితే దీనికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? మన భారతదేశంలో ఈ స్ట్రీట్ వ్యూకి ప్రభుత్వ ఆస్తులు కానివ్వండి, అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, మిలిటరీ ఏరియాస్ కానీ ఇలాంటి నిషిద్ధ ప్రాంతాలకి అనుమతి అనేటటువంటిది లేదు. అయితే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2021 గురించి చూస్తే మనము నేషనల్ జియోస్పేషియల్ పాలసీ అన్నటువంటిది జియోస్పేషియల్ సెక్టార్ ఏదైతే ఉందో దాన్ని సరళీకృతం చేయటం, అలాగే పబ్లిక్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించటం ద్వారా రూపొందించినటువంటి ఆ డేటా సెట్స్ని ఇది జనరేట్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ పాలసీ అన్నటువంటిది
పౌరులు మరియు సంస్థలకి భౌగోళిక డేటాని రూపొందించటానికి, యాక్సెస్ చేయటానికి, అలాగే ఉపయోగించటానికి, అంతేకాకుండా మనకి సెక్యూరిటీ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేఫ్ గార్డ్ చేసుకుంటూ మన యొక్క నీడ్స్ని, మన యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ని అడ్రస్ చేసుకోవటానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ పాలసీ అందిస్తుంది. అలాగే జియోస్పేషియల్ ఎకోసిస్టమ్కి సంబంధించి, అంటే మన దేశంలో జియోస్పేషియల్ ఎకోసిస్టమ్ని ఆర్గ్యుమెంట్ చేసుకోవటం కానీ, అంతేకాకుండా గ్లోబల్గా కూడా జియోస్పేషియల్ నాలెడ్జ్ జనరేషన్ని ఎంకరేజ్ చేయటం, స్కిల్ సెట్స్ని ఎంకరేజ్ చేయటం, ఎక్స్పర్టైజ్ అంటే ఏమంటాము, ఎక్స్పర్టైజ్ అంటే నైపుణ్యం, ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.